హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు ముగిశాయి. పోటీలో చివరి వరకు ఎంఐఎం మాత్రమే ఉంటుందని అంతా అనుకునేలోపు సీన్లోకి బీజేపీ సడన్ ఎంట్రీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ అనివార్యమైంది. అయితే ఈ పోరులో కమలం పార్టీకి బలం లేకపోయినా రంగంలోకి దిగడంతో అసలేం జరగబోతోందనే ఆలోచనలు పడ్డాయి రాజకీయ పార్టీలు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 4 అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో 2 ఇండిపెండెంట్లు ఉండగా ఒకరు ఎంఐఎం, మరొకరు బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియే సభ్యులు ఓటర్లుగా ఉండే ఈ ఎమ్మెల్సీని ఎవరు కైవసం చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. గతంలో ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకోగా ఈసారి ఎవరు గెలుచుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 25వ తేదీన కౌంటింగ్ చేపట్టి రిజల్ట్స్ ప్రకటిస్తారు అధికారులు. మొత్తం 110 మంది ఎన్నుకునే ఈ ఎమ్మెల్సీకి అత్యధికంగా ఎంఐఎంకు 49 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత స్థానంలో బీఆర్ఎస్ కు 25 మంది, బీజేపీకి 22 మంది, కాంగ్రెస్ కు 14 మంది సభ్యులు ఉన్నారు. అయితే చివరి వరకు ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థిపై స్పష్టత ఇవ్వని బీజేపీ ఆఖరి క్షణంలో గౌతమ్ రావును అనౌన్స్ చేశారు. దీంతో పోలింగ్ అనివార్యమైంది. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ను నిలబెట్టింది. పోలింగ్ లో 56 మంది సభ్యుల ఓట్లు దక్కించుకున్న వారే ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో అత్యధికంగా ఎక్స్ అఫీషియే కార్పొరేటర్లతో కలిపి ఎంఐఎంకి 49 మంది ఉన్నారు. వీరికి మరొక 7 మద్దతు తెలిపితే ఎంఐఎం ప్రతిపాదించిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యే అవకాశం ఉంది. అయితే బీజేపీకి మొత్తం 22 మంది సభ్యులు ఉండగా 3 ఎక్స్ అఫీషియే మెంబర్స్ ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు 7 ఎక్స్ అఫీషియే ఉండగా 7 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కు 25 సభ్యులు ఉండగా అందులో 10 మంది ఎక్స్ అఫీషియే సభ్యులు ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో స్నేహం కొనసాగిస్తుండటంతో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈజీగా గెలుస్తామంటున్నారు ఎంఐఎం అభ్యర్థి. और बिलखुसूस में मेरा क़ायद सदर मोहतरम नकीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब, रुकन पार्लियामेंट व हबीब मिल्लत अली जनाब अकबरुद्दीन ओवैसी साहब, फ्लोर लीडर मजलिस इत्तेहादुल मुस्लिमीन MLA चंद्रान गुट्टा और तमाम मजलिस इत्तेहादुल मुस्लिमीन का ओनली फॉर फॉर्मेलिटीज दे हैव फाइल्ड, नथिंग इज गोइंग टू हैपन इफ दे फाइल. A man candidate is going to win. Congress support and BRS support. We are having our numbers. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు. పార్టీలకు అతీతంగా తమకు ఓట్లు వేయాలని కోరుతున్నామని తెలిపారు బీజేపీ అభ్యర్థి. ఎంఐఎం దురాఘాతాలకు వ్యతిరేకంగా బీజేపీని బలపరచాలని కోరారు గౌతమ్ రావు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ల దృష్ట్యా ఈరోజు నామినేషన్ వేసి రావడం జరిగింది. అందరూ కార్పొరేటర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ అథారిటీస్ జరుగుతున్నారు. అందరూ కూడా వాళ్ళ యొక్క మనస్సాక్షిగా నా యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సిందే నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క ఎలక్షన్లో ఏదైతే ఎంఐఎం అభ్యర్థిగా ఉన్నారో అభ్యర్థికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మేము పోటీ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మేము అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకొని, కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఎంఐఎం ఆగడాలు దురాగతాలు అడ్డుకోవడానికి మేమంతగా కృషి చేయాలని చెప్పి ప్రజల ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగానే రాబోయేటువంటి ఎలక్షన్ కూడా తప్పకుండా మమ్మల్ని బలపరుస్తారని చెప్పి మేము విజయం సాధిస్తామని చెప్పి నమ్మకం ఉంది. అయితే బీజేపీ ఈ పోరులో ఏ విధంగా నెట్టుకొస్తుందో చూడాల్సి ఉంది. అటు బీఆర్ఎస్ కు 25 మంది ఓటర్లు ఉన్నా పోటీకి మాత్రం దిగలేదు. దీంతో పోటీలో లేని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చినా కూడా గెలవాలంటే ఇంకా 9 ఓట్లు కావాల్సి ఉంది. అయినా కూడా బీజేపీ పోటీలో దిగిందంటే కేవలం ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవం ఇవ్వొద్దనే ఉద్దేశంతోనే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎంఐఎం 8, కాంగ్రెస్ 7 స్థానాలను పంచుకున్నాయి. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఎమ్మెల్సీని కైవసం చేసుకునే అవకాశం ఉంది.